अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। अंजनानन्दं वीरं जानकी शोकनाशनं कपीसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। एकिरालकुलाम्भोदिविदुमानन्दरूपिणम् अनन्तार्यतनोजातं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सस्साधुमित्रं करुणाद्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये। శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. ఒక మహాకావ్యం, పరిపూర్ణమైనటువంటి మానవత్వానికి ప్రాతిపదికగా నిలిచినటువంటి కావ్యం. మానవ ధర్మాలన్నీ కూడా ఒకే చోట పొందుపరచబడినటువంటి కావ్యం. ఆదర్శ రాజ్యాన్ని చూపించేటువంటి కావ్యం.
గుణసంపద ధన సంపద కన్నా గొప్పదని నిరూపించినటువంటి కావ్యం. మానవజాతి ఉన్నంత వరకు కూడా మానవ కోటికి ఒక మార్గదర్శకమైనటువంటి మహోన్నతమైనటువంటి కావ్యం శ్రీమద్ రామాయణం. మన అదృష్టవశాత్తు శ్రీమద్ రామాయణాన్ని తపోధనుడైనటువంటి వాల్మీకి మహర్షి తన జీవితం అంతా కూడా రామాయణ రచనా వ్యూహానికి అంకితం చేసుకొని లోకానికి అద్భుతమైనటువంటి మహాఫలాన్ని అందజేశాడు ఆయన. అంచేత ఋషి రుణం అనేది మనం తీర్చుకోలేం. అది మహత్తరమైనటువంటిది. శ్రీమద్ రామాయణం ఒక మహాకావ్యం, ఒక గొప్ప ఇతిహాసం. అది భారతీయమైనటువంటి జీవన విధానానికి బాగా పెనవేసుకుపోయినటువంటి వృత్తాంతం. ఎంతగా పెనవేసుకుపోయిందంటే ఈ భారతీయతకి రామభద్రపురం, రామచంద్రపురం, సీతానగరం, సీతంపేట ఇలాగా గ్రామాలకు సైతం కూడా రామాయణంలో ఉండేటువంటి పేర్లు పెట్టుకునే పరిస్థితే కాకుండా ప్రతి ఇంట్లోని ఒక లక్ష్మణరావో, రాముడో, ఒక భర్తారావో, ఒక శత్రుఘ్నుడో, ఒక దాశరథో, ఒక సీత, ఒక అహల్యో, ఎట్లాగా ఇంటింటా కూడా రామస్మరణ ఈ దేశానికి ఋషులు ఇచ్చినటువంటి అనుగ్రహం. అదేవిధంగా వీధి వీధిలో, వాడవాడలో ఫలానా ఇక పెద్ద వీధి రామాలయం, చిన్న వీధి రామాలయం, ఇట్లాగా అడుగడుగున రామాలయాల్ని నెలకొల్ప చేసి మనందరికీ కూడా సుప్రతిష్టమైనటువంటి ఒక జీవన విధానాన్ని మన పెద్దలు మనకి అందించి ఉన్నారు. ఈ విధంగా రామాయణం మన జీవన పారాయణం, అంచేత మన జీవన వేదం అది. అందుకోసమే రామాయణానికి ఆశంసనం చేస్తూ బ్రహ్మదేవుడు ఒక మాట అంటారు. ఈ భూమి మీద కొండలు, నదులు ఉన్నంత వరకు కూడా, సముద్రాలు ఉన్నంత వరకు ఈ లోకంలో రామాయణ కథ బ్రతికి ఉంటుంది అని. అలా ఒక గొప్ప సంకల్పంతో ఈ లోకంలోకి రామగాథ దిగి వచ్చి విస్తరింపబడుతోంది. ఈ రామాయణానికి 6 కాండలు ఉన్నాయి. ఒక ఉత్తరకాండ కూడా ఉంది. ఇవన్నీ కూడా వాల్మీకి మహర్షి విరచితములే. 1 బాలకాండ, 2 అయోధ్యకాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింధకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ. ఈ 6 కాండల్లో ఉండేటువంటి విషయాలు కొన్ని మనకు పూర్వాపరాలు తెలియనప్పుడు ఆ పూర్వాపరాలకి ఋషులు మాట్లాడుకునేటువంటి ప్రత్యుత్తరాల కాండ ఉత్తరకాండ. అంచేత ఉత్తరకాండ అంటే పైనున్న కాండ అని కాదు. ఉత్తరకాండ అంటే ఉత్తరం అంటే జవాబు అని అర్థం. ప్రశ్న ఉత్తరం అంటాం కదా, ప్రశ్నోత్తరం అని. ఉత్తరకాండ అంటే ఇక ఈ రావణుడు ఎవడు, ఈయన పూర్వ వృత్తాంతం ఏమిటో రామాయణంలో ఉండదు. ఎవరో ఋషి అడుగుతారు, ఇంకో ఋషి దానికి సమాధానం చెప్తారు ఉత్తరకాండలో. అలాగే ఈ సీతమ్మ తల్లి ఎందుకు ఎట్లా వచ్చింది, ఇంత ముందర ఏంటి ఈ జన్మ, ఈ వేదవతి కథలన్నీ కూడా ఉత్తరకాండలో ఉంటాయి. ఇలాగే కిష్కిందకి వానరులు వీళ్ళంతా
ఈ రాక ఎలా జరిగిందన్నది ఉత్తరకాండలో ఉంటుంది. అంటే ఒక విధంగా రామాయణంలో పూర్తిగా చెప్పబడనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్తరకాండలో ప్రస్తావనకు వస్తుంది కనుక అది వేరే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో రచింపబడినటువంటి కావ్యంగా దాన్ని చెప్పుకుంటూ ఈ 6 కాండల్లోని మొత్తం రామాయణాన్ని వాల్మీకి మహర్షి వివరించటం జరిగింది. ఈ రామాయణంలో 500 సర్గలు ఉన్నాయి. సర్గలంటే విభాగాలని అర్థం. మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి 1000 శ్లోకానికి ఒక్కొక్క గాయత్రి మంత్రం తాలూకా ప్రారంభంలో బీజాక్షరం ఒకటి ఉంది. అంటే ఒక రకంగా 24,000 శ్లోకాలు, అందులో గాయత్రి మంత్రం తాలూకా బీజాక్షరాలు. గాయత్రి అనేది సవిత్ర మండలం నుంచి వచ్చినటువంటి పరాశక్తి. ఆ పరాశక్తి సవిత్ర మండలం, సూర్యమండలం, సూర్యవంశం వీటితో ఒక చక్కనటువంటి అనుసంధానాన్ని మనం గ్రహించినట్లయితే ఒక సూర్యవంశపు గాథ ఈ రకంగా ఉంది. ప్రధానంగా మనకి పురాణాల్లో రామాయణ మహాభారతాల్లో రామాయణంలో సూర్యవంశపు గాథ, మహాభారతంలో చంద్రవంశపు గాథ ఇవ్వటం జరిగింది. సూర్యవంశపు గాథ అంటే ఆత్మ, సూర్యుడు ఆత్మకు చెందినటువంటి వాడు కనుక, ఆత్మకు ప్రతీక గనక ఆత్మోద్ధరణ జరగాలంటే సూర్యుడి తాలూకా తత్వాన్ని, రామాయణాన్ని మనం బాగా అవగాహన పరుచుకోవాల్సి ఉంటుంది. మానసికమైనటువంటి చాపల్యం నుంచి, మనోవైఖరుల నుంచి, మనోధర్మాల నుంచి, మానవ ప్రవృత్తి నుంచి ఉద్ధరింపబడాలంటే మహాభారతం చదువుకోవాలి. ఆధ్యాత్మికంగా ఆత్మసమర్పణ చేసుకోవాలంటే భాగవతాన్ని అవగాహన చేసుకోవాలి. ఇవి 3 వేదాలు మనకి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఇట్లా త్రయీ వేదములు ఉండగా ఇలా రామాయణం, భారతం, భాగవతం అనేవి కూడా మనకి మొత్తం మానవజాతి శిరోధార్యంగా చేసుకోవాల్సినటువంటి వాంగ్మయంగా ఋషులు మనకి ఇచ్చారు. దీన్ని కూడా మనం బాగా అందుబాటులో తెచ్చారు కనుక దీన్ని అవగాహన చేసుకోవటం చాలా అవసరం. వేదాలని, వేద మంత్రాలని అవగాహన చేసుకునేంత స్థాయి మానవజాతికి కలియుగంలో తక్కువ కనుక ఆ ప్రభు సంహితమైనటువంటి వేదాన్ని మిత్ర సంహితంగా, కాంతా సంహితంగా మనకి పెద్దలు అందించటం జరిగింది. మిత్ర సంహితంగా పురాణాలను, కాంతా సంహితంగా కావ్యాలను మనకి పెద్దలు అందజేశారు. ఇలా ఒక గొప్ప కావ్యంగా, గొప్ప ఇతిహాసంగా, ఇతిహాసం అంటారు రామాయణాన్ని. రామాయణ మహాభారతాలు పురాణాలు కావు. రామాయణ మహాభారతాలు 2 ఇతిహాసాలు. ఇతిహాసములంటే చారిత్రకంగా ఇలా జరిగిన సుమా, ఇవి జరిగాయి. ఈ రామాయణంలో, మహాభారతంలో పేర్కొనబడినటువంటి నదులున్నాయి, నగరాలున్నాయి, ప్రాంతాలున్నాయి, అడవులున్నాయి. చారిత్రకమైనటువంటి ఘట్టాలన్నీ కూడా ఈ భౌగోళికమైనటువంటి పరిస్థితులతో పెనవేసుకొని అనుసంధానమై ఈ కావ్యంలో నిరూపింపబడింది. కనుక మనం రామాయణం అంటే మన గాథ, ఇది నిన్న మొన్న జరిగినట్టుగా ఉంటుంది. కానీ నిజానికి ఈ రామాయణం జరిగినది 24వ మహాయుగంలో, త్రేతాయుగంలో 30,000
సంవత్సరములు మిగిలి ఉండగా శ్రీరామచంద్రమూర్తి అవతరణ జరిగినట్టుగా మనకి పెద్దలు ఇచ్చినటువంటి సమాచారం. అంచేత ఈ రామాయణం ఆది కావ్యం అంటారు. ఈ ఆది కావ్యాన్ని మనకి అందించినటువంటి ఆదికవి వాల్మీకి మహర్షి. ఆ వాల్మీకి మహర్షికే ప్రాచేతసుడు, రుక్షుడు అనేటువంటి, అలాగే భార్గవుడు అనేటువంటి పేర్లు అతనికి పూర్వాశ్రమంలో ఉన్నాయని విష్ణు పురాణం ఆధారంగా పేర్కొనబడడం జరిగింది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని వాల్మీకి మహర్షి తాలూకా జీవితం ద్వారా మనకి పెద్దలు చెప్తారు. అతడు దారి దోపిడీ చేస్తున్నటువంటి ఒక గజ దొంగగాను, మొదట ఆయన గొప్పగా వేదాలవి చదువుకున్నటువంటి ఆయనేను, కాకపోతే దారి తప్పి అట్లాగా అయ్యాడని, తర్వాత ఏమో సప్త ఋషులు ఆ దారి వెంబడి ఆ అడవి మార్గంలో వస్తా అతను చేసినటువంటి పాపకార్యాలని గుర్తు చేసి, నువ్వు వీటి నుంచి విముక్తి చెందాలంటే నువ్వు నీ కుటుంబం కానీ నీ అనుచరులు కానీ నీకు ఏ రకంగా పడరని నిరూపించి అతనికి హితవు చెప్తారు. తద్వారా అతడు కొంచెం మార్పు చెంది, నేనేం చేస్తే నేను మళ్ళా సంస్కారవంతుని అవుతానంటే తపస్సు చేసుకో అని చెప్తారు. అతడు నిష్టలతో తపస్సు చేసుకుంటా ఉండంగా నారద మహర్షి వస్తారు. వచ్చి అతనికి తారక మంత్రమైనటువంటి రామ మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. అప్పటికి ఇంకా రాముడు అవతరణే లేదు. ఎప్పటి నుంచో రాముడి కన్నా పూర్వమే రామ మంత్రం ఉంది. అంచేత ఇలా రామ మంత్రాన్ని నారద మహర్షి ఆయన ఆది గురువు, అంచేత ఆయన ఉపదేశం వల్ల ఈ రుక్షకుడు అనేటువంటి ఆయన, లేక ప్రాచేతసుడు అనేటువంటి ఆయన, లేక భార్గవుడు అనేటువంటి ఆయన, మరొక చోట రత్నాకరుడు అని కూడా అంటారు అతన్ని. ఇలా ఈ పేర్లతో పిలువబడినటువంటి ఆయన మార్పు చెంది ఆయన చుట్టూరా భౌతిక స్పృహ లేకపోవడం వల్ల ఆయనకి చుట్టూరా పొట్టలు పట్టేశాడు శుభ్రంగా. ఆ పొట్టల్లోంచి ఆయన నివురుగప్పే నిప్పుల ఒక దివ్యమైనటువంటి కాంతితో తపస్సు పరిపూర్ణత గావించుకొని ఆయన పొందాల్సినటువంటి అనుభవం పొంది నారద మహర్షి చేత మేల్కొనబడి ఈ లోకం చేత వాల్మీకిగా ప్రస్తుతింపబడ్డాడు. ఇది మనకి ఆ ఘట్టంలో మనకి ఉంటుంది. మరి ఇలా తయారైనటువంటి ఆయన అంటే కింకరుడిగా ఉన్నవాడు శంకరుడిగా అయినట్టుగా, సామాన్యుడిగా ఉన్నటువంటి వాడు అసామాన్యుడిగా మారినట్టుగా, అలాగే ముడిసరుకు వజ్రంగా మారినట్టుగా, కేవలం ఒక ఆటవికుడిగా ఒక ప్రస్థానాన్ని నడుపుకుంటూ వస్తున్నటువంటి వాల్మీకి ఒక మహర్షి పొంగువుడిగా మారి, నేను ఈ జన్మని ఏ రకంగా సార్థకం చేసుకోవాలి అనేటువంటి, అంటే మనం మూట కట్టుకుని పోవటానికి పుట్టరు మహాత్ములు. నేను ఈ జన్మలో నేను ఏ రకంగా లోకహితాన్ని సాధించాలి, ఏ రకంగా 10 మందికి ఉపయోగపడేటట్టుగా బ్రతకాలి, అది తరించడం అంటే. మన దారి మనం చూసుకోవటం కోసం మహాత్ముల ఆలోచన చేయరు, అందరికీ దారి చూపించటం కోసం. ఎడారిగా ఉండేటువంటి బ్రతుకికి ఒక రకమైనటువంటి సేద తీర్చేటువంటి ఒయాసిస్గా తాము నిలవటం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రకంగా తమ జీవితాన్ని అంకితం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానికి ఆయన గురువైనటువంటి నారద మహర్షి నీకు తగిన సమయం చూసి
నీ జీవితం ఎందుకు, ఏ దిశగా నువ్వు సార్థకం చేసుకోగలవో నేను సూచన చేస్తానని చెప్పి ఆయన వెలుపుతారు. ఇలాగా ఈ వాల్మీకి మహర్షి అరణ్యవాసం చేస్తూ అక్కడ ఉండేటువంటి అనేక మందికి, ఋషి కుమారులకి, శిష్యులకి తాను ఎరిగినటువంటి సత్యాన్ని, వేదాన్ని బోధన చేస్తూ ఒక గురుకులాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. అట్లా నిర్వహిస్తున్నటువంటి ఆయన దగ్గరకు ఒకసారి మళ్ళా ఈ నారద మహర్షి వస్తారు. ఆ నారద మహర్షి ఎటువంటి వారు అంటే, ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన వేద పఠనం చేస్తూ ఉంటాడు. తపస్వాధ్యాయ నిరతం. నారద మహర్షి ఇప్పుడు తపస్సు చేస్తాడు. అదేంటండి, నారద మహర్షి ఎప్పుడు లోక సంచారం కదా చేస్తాడు, ఆయన ఎప్పుడు తపస్సు చేస్తాడు అని ఒక ప్రశ్న మీకు కలగొచ్చు. లోక సంచారంలో కూడా తపస్సే ఆయనకు ఉంది, తపన ఉంది. తపన అంటే ఏంటి? తన మనోవాక్కాయ కర్మలను శుద్ధి చేసుకుంటూ లోకానికి హితం చేయాలనేటువంటిది ఒక తాపత్రయం ఏదైతే ఉందో అదే తపస్సు అంటేను. అంచేత అట్లాగా తపస్సు చేసుకుంటా, తపస్వాధ్యాయ నిరతం. తపస్సు స్వాధ్యాయనం అంటే వేదం పఠించడమే మాత్రమే కాదు, తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవడం కూడా తపస్సేను, స్వాధ్యాయమేను. అంటే రోజు కూడా నేను ఈరోజు ఎవరికైనా ఉపకారం చేశానా, ఎవరినైనా హర్ట్ చేశానా, అంటే ఎవరినైనా ఇబ్బంది పెట్టానా, లేకపోతే ఒకలా మాట్లాడుతూ ఒకలా ప్రవర్తిస్తున్నానా, ఇట్లాగా ఎవరి మట్టుకు వాళ్ళు పరిశీలన చేసుకునేది అది స్వాధ్యాయం అంటారు. అట్లాగా చేసినవాడు మహాపండితుడు. జిజ్ఞాసువులకు ఎవరైనా ఎక్కడైనా కనీసం కాస్త మెరుగుపరుచుకుందాం జ్ఞానాన్ని తపన చెందేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎప్పుడూ ఉంటారు. ఎక్కడెక్కడ అటువంటి ఉత్సుకత ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా తగిన సమయం చూస్తూ వాళ్ళకి ప్రచోదనం కలిగించేటువంటి ఒక గొప్ప గురువు నారద మహర్షి. ఇప్పటివాడేం కాదు ఆయన. ఈ సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ మహాత్ముడిగా మనకి లోకంలోకి సద్గురువులు లభించారో ఆ మహాత్ములందరికీ కూడా స్ఫూర్తినిచ్చేటువంటి గురువునామైనటువంటి వాడు నారద మహర్షి. అంచేత నారద మహర్షి ప్రహ్లాదుడికి గురువు, నారద మహర్షి ధ్రువుడికి గురువు, నారద మహర్షి వాల్మీకి గురువు, నారద మహర్షి వ్యాసుడికి గురువు. ఇట్లాగా అనేక మందికి అనేక సందర్భాల్లో నారద మహర్షి జ్ఞానోపదేశం చేసినటువంటి మహాగురువుగా, పరమగురువుగా మనకి గోచరిస్తూ ఉంటాడు. అలాంటి నారద మహర్షి వాల్మీకి మహర్షి దగ్గరికి వస్తారు, ఆశ్రమానికి వస్తారు. గురువు తనంతటా తాను నడిచి రావటం అంటే అదే. శిష్యుడు బాగా ఆయన ఇదివరకు ఏం చేశాడు, చక్కగా తపస్సు చేసుకుంటూ ఇట్లాగా దివ్యమైన జీవితం నీకు ఇవ్వబడింది కనుక దాన్ని నడుపుకుంటూ రా అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. అటువంటి మార్గాన్ని విడవకుండా తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వాల్మీకి మహర్షి దగ్గరకు మళ్ళా నారద మహర్షి వస్తాడు. ఎప్పుడైనా గురువు మీ ఇంటికి రావాలంటే మీ పనిని బట్టి వస్తాడు, కానీ మీ తాలూకా స్తోమత బట్టి, మీ తాలూకా అంతస్తులు బట్టి మీ ఇళ్ళకి రాడు. అంచేత ఎంత చిన్న కుటీరమైనా కూడా సద్గురువు కోరుండి ఎప్పుడు వస్తాడంటే అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం బట్టి, వాళ్ళ తాలూకా జీవన విధానం బట్టి వస్తుంటాడు. అందుకోసం అడవిలోకి నారద మహర్షి ఎందుకు వచ్చారంటే, ఆయన వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చి ఎప్పుడైతే గురువుగారు వచ్చారో ఎంతో ఆదరణతో ఎదురేగి
ఆయనకి అర్ఘ్యపాద్యాలు సమర్పించుకొని ఉచితాసనం మీద కూర్చోబెట్టి నమస్కరించి, పిల్లాదిరి వచ్చి నమస్కరించి ఆయనకి తగిన ఉపచారాలన్నీ కూడా చేసిన తర్వాత, అయ్యా ఈ దాసుడు మీకేం చెయ్యాలి, మీరు ఏదైనా ఆజ్ఞాపిస్తే చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు రావటం వల్ల మా ఇల్లు పావనమైంది అనేటువంటి ఒక చక్కనటువంటి భక్తిభావాన్ని నారద మహర్షి దగ్గర వాల్మీకి మహర్షి ప్రకటిస్తారు. నారద మహర్షి చాలా ఇతని సంస్కారానికి సంతోషపడి, బాగానే ఉంది నాయన, ఏం లేదు, నీకు ఏదో లోపల నన్ను అడగాలనేటువంటి తపన నీకు ఎక్కువ ఉంది, ఏదో ప్రశ్నలు అడుగుదామని అనుకుంటున్నావు, ఇప్పుడు ఏదైనా నువ్వు అడిగితే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. అనేసరికి ఆయన కొన్ని ప్రశ్నలను అడుగుతాడనమాట. అది తన కోసం కాదు, అందరి కోసం. అంటే ఒక విషయం చెప్తే ఈ లోకానికి అంతటికి కూడా మరి చెప్పడానికి ఇంకేం మిగలలేదన్నట్టుగా ఏదైనా మంచి విషయం చెప్పాలి అని వాల్మీకి మహర్షి యొక్క తపన. అంచేత ఆయన అడుగుతాడు, కోన్వస్మిన్ సాంప్రతంలోకి గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కస్సమర్థస్య కచ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాచ్య జాత రోషస్య సంయుగే ఏతదిత్యహం శ్రోతం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థేసి జాతుమేవం విధిం నరం. అంటే చివరికి అంటాడు, ఈ విషయాన్ని ఇప్పుడు నేను పైన పేర్కొన్నాను కొన్ని విషయాల్ని, ఇవి వినటానికి మీ దగ్గర తెలుసుకోవటానికి నేను బాగా కుతూహలపడుతున్నాను. మీరు సర్వజ్ఞులు, మీరొక్కరే సమర్థులు ఇలాంటి విషయాలు చెప్పడానికి. ఈ లోకంలో ఎవరైనా ఇప్పటి కాలంలో సకల సద్గుణ సంపన్నుడు, అస్మిన్ అంటే ఇప్పటి కాలంలో పరమ పరాక్రమవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞత కలవాడు, సత్యవ్రతుడు, అచల సంకల్పుడు, పరంపరాగత సదాచార సంపన్నుడు, సర్వభూతహితుడు, సర్వశాస్త్రజ్ఞుడు, సర్వకార్య దురంధరుడు, ఏకరూప ప్రియదర్శనుడు, ధైర్యవంతుడు, కాంతిమంతుడు, కోపము రానివాడు, అసూయ లేనివాడు, యుద్ధంలో దేవతలనైనా జయింపగలిగినవాడు, ఎవడైనా ఒక్కడు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాడా? అటువంటి వాడు ఎవడైనా ఉన్నట్లయితే తాము తప్పకుండా వాడిని ఎరిగి ఉంటారు, దయతో చెప్పవలెను. సాధారణంగా చారిత్రక పురుషులు కొంతమంది ఉంటారు. సత్యం పలికేటువంటి హరిశ్చంద్రుడు, త్యాగం చేసినటువంటి దధీచియో, లేకపోతే శిబి చక్రవర్తి, ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క మహాత్ముడిని మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఎవడి చరిత్ర చెప్తే అన్ని గుణాలు అన్ని విషయాలు చెప్పినట్టు అవుతుందో అలాంటి వాడు ఒక్కడు. అది కూడా చారిత్రకంగా ఎప్పుడో జరిగినాడు కాదు, మీరు చూసిన వాడు కూడా అయి ఉండాలి, మీకు తెలిసిన వాడు కూడా అయి ఉండాలి, ఇప్పటి కాలం వాడై ఉండాలి. అది అస్మిన్ అనేటువంటి మాటలో అర్థం. అంటే మనం ఏదైనా అయ్యో చెప్తూ ఉంటే కొయ్యి చాలా విషయాలు అలాగే అవన్నీ చెప్పవచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పేటటువంటి విషయం ఏదైతే ఉందో అది ఈ కాలంలో అంటే ఏంటి, వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడుగుతున్నటువంటి ఆ త్రేతాయుగంలో
అప్పటి కాలంలో. అప్పుడు ఇంకా లైవ్ రాముడు ఉన్నాడు, సీత ఉంది, ఏ అయోధ్య ఉంది. రాముడు అప్పటికి పరిపాలన చేస్తూ ఉన్నాడు. సీతమ్మ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే ఇక్కడ ఉంది. ఈ మొత్తం ఆ మధ్యకాలంలో ఈ ఘట్టం అంతా జరిగింది. అందుకోసం అడుగుతున్నాడు ఈయన, కోన్ అస్మిన్, ఈ కాలంలో. అయితే వాల్మీకి మహర్షి అంత తపస్సు చేసినటువంటి వాడు, అతనికి తెలీదా? ఆయన నారద మహర్షిని అడిగేంత వరకు కూడా ఈ లోకంలో రాముడు అంత వాడు ఉన్నాడు ఆయన అనలేడా అంటే కాదు, అనగలడు. కానీ సకల లోకాలని చూసేవాడు, అనేక మంది జీవుల్ని సృష్టాదిగా ఇప్పటి వరకు కూడా అందరినీ పరిశీలన చేసేవాడు, లోకజ్ఞుడైనటువంటి వాడు తన గురువు నారద మహర్షి. అంచేత ఇలాంటి విషయం లోకానికి ఇవ్వాలంటే అలాంటి వాడు ధృవీకరణ చేయాలి. తను అనుకున్నది గురువు ధృవీకరణ చేస్తే అది గొప్ప. కానీ గురువుకి మనం ఏమో సలహాలు ఇచ్చి ఆయనతో మనం అనుకున్నట్టుగా ఆయనకి ఏదో మనం ఉద్ధరిద్దాం అనుకున్నట్టుగా చేయకూడదు. ఆయన ఏదో చెప్పారు అనుకోండి, ఆయన ఏదో చెప్పారు, తూచా తప్పకుండా చేద్దాం అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాడు ఈ జన్మ కాకపోయినా 10 జన్మలకైనా ఉద్ధరింపబడతాడు. అట్లా కాకుండా సొంత పెత్తనం చేసేవాడు కొంచెం గ్రాడ్యువల్గా మసకబారిపోతాడు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంచేత గురు శిష్య సంబంధం అటువంటిది, వాళ్ళిద్దరికుండే రిలేషన్ అటువంటిది. అందుకోసం తను అనుకున్నాడు నారద మహర్షి, అదే వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగాడు, ఈ లోకంలో సకల సద్గుణ సంపన్నుడేవాడు, అన్ని గుడ్ క్వాలిటీస్ ఒకటి దగ్గర చేరి ఉన్నాడు ఎవడైనా, పరమ పరాక్రమవంతుడు. అది కొంతమంది బాగా గుణాలు ఉంటాయి కానీ సమర్థులు కాని వాళ్ళు ఉంటారు, వాడికి శారీరక బలం ఉండదు, అన్నీ చెప్తూ ఉంటాడు కానీ చేయలేడు నాలాంటి. అలాగా అసమర్థత కూడా ఉండాలి, ధర్మజ్ఞుడై ఉండాలి, కృతజ్ఞుడై ఉండాలి. అంటే ధర్మం తెలిసిన వాడు ఉంటాడు, ధర్మాలు తెలిసినటువంటి వాడు అయి ఉండి కూడా కృతజ్ఞత లోపించిన వాడు కూడా ఉంటాడు. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య, ధర్మం ఎంత గొప్పదో కృతజ్ఞత కూడా గొప్పది. నేను ఇది వరకు ఏంటి, ఇప్పుడేంటి, ఇప్పటికి స్థితికి ఎవరైతే కారకులు అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మర్చిపోకుండా ఉండటం కృతజ్ఞత. అలాంటి కృతజ్ఞత కూడా ఉండాలి. సత్యవ్రతుడు, సత్యాన్ని పాటించేవాడు, అచల సంకల్పుడు, అంటే నిశ్చయమైనటువంటి సంకల్ప శక్తి కలిగినటువంటి వాడు, పరంపరాగత సదాచార సంపన్నుడు. వాళ్ళ పూర్వీకులు పెద్దల రఘువంశంలో ఎట్లాగా రాముడికి కదా చెప్తున్నారు కనుక నేను ముందే రాముడిని చెప్పలేదు, ఇంకా ఆయన నేను చెప్తున్నాను. పరంపరాగతమైనటువంటి సదాచార సంపన్నుడు. వాళ్ళ పెద్దలు ఏం చేశారో అట్లాగా చేసుకుంటూ వస్తున్నవాడు. సర్వభూతహితుడు, అన్ని ప్రాణులకి. ఒక్క దాని గురించి మనం ఒక్క ప్రసంగం చేసుకోవచ్చు. అంటే రాముడు పరంపరాగత సదాచార సంపన్నుడు ఇట్లు అనే మాట ప్రశ్నించుకొని ఆయన వాళ్ళ పూర్వీక వంశీకుల తాలూకా ప్రతిష్టతను ఏ రకంగా నిలబెట్టాడు అన్నది కూడా మనం చెప్పుకోవచ్చు. సర్వభూతహితుడు, అన్ని జీవులకి కూడా ఏ రకంగా అతడు హితం చేకూర్చాడు అని అది కూడా చెప్పుకోవచ్చు. అంటే కేవలం వాసులకే కాకుండా అరణ్యవాసులకి, ఋషులకి, రాక్షసులకి, అలాగే ప్రాణికోటికి, సర్వభూతాలంటే అవి ఈ ప్రపంచానికి ఇన్ని రకాలైన ఇప్పుడు కూడా సర్వభూతాలకి హితం. భూతాలను పంచభూతాలు అనుకోబోకండి, ఇక్కడ సర్వభూతాలంటే సర్వజీవులని. ఈ సర్వజీవులకి ఏ రకంగా హితం చేకూర్చాడు. అలాగే సర్వశాస్త్రజ్ఞుడు, అనేక శాస్త్రాలు తెలిసినటువంటి వాడు. మీకు అనేక శాస్త్రాలు తెలిసినటువంటి వాడు రాముడని చెప్పడం కోసం మీకు పట్టాభిషేకానికి అంటే పాదుకా పట్టాభిషేకానికి ముందర అంటే
భరతుడు వీళ్ళందరూ కూడా మొత్తం అయోధ్యలో ఉన్నటువంటి మేధావులు, మంత్రులు, ఋషులు, తల్లులు, పెద్దలు అందరూ రాముడిని అయోధ్య తెచ్చిద్దామని అరణ్యానికి వెళ్తారు కదా. వాళ్ళందరూ అనేక ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ రాముడిని వెనక్కి రప్పిద్దామని అన్ని విధాల శతవిధాలు అంటామే అలా ప్రయత్నం చేస్తారు. కానీ రాముడు సకల శాస్త్రాలు తెలిసినటువంటి ఆయన దగ్గర ఈ వీళ్ళు కల్పించుకున్నటువంటి వీళ్ళకి తెలిసినటువంటి జ్ఞానము ఎందుకు కొరగాకుండా పోతుంది. గురువు కూడా నిరుత్తుడైపోతాడు, ఆయన కూడా ఏం మాట్లాడలేకపోతాడు రాముడి ముందు. జాబాలు అనేటువంటి వాడేది హేతువాదాన్ని ప్రతిపాదిస్తాడు. ఇవన్నీ ఏం లేవు, ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి తప్పితే ఇవన్నీ కొన్ని సెంటిమెంట్స్తో కొట్టిపారే, ఇవన్నీ ఎందుకు వచ్చింది అయ్యా నువ్వు ఊరకని అడవిలో ఈ మధ్యలో ఇలా ఇక్కట్లు పడ్డాం, శుభ్రంగా నీకు వచ్చిన రాజ్యం నువ్వు పరిపాలించుకొని హాయిగా ఉండక అని అంటాడు. చూడడానికి వినడానికి బాగుంటుంది కానీ రాముడు లాంటి వాడికి అది కరెక్ట్ కాదు. అంచేత రాముడు నేను అలా కాదయ్యా, మా నాన్నకి ప్రామిస్ చేశాను, గురువుగారు వచ్చి చెప్తాడు. ఇంకా ఆయన ఏమంటాడు, అరే మీ నాన్న అయిపోయింది కదా, ఏదో మీ అమ్మాయి కదా కేసు పెట్టింది అంటే కైకేయి, ఆవిడ కదా వరం అడిగింది, ఇప్పుడు ఆవిడే విత్డ్రా అవుతుంది, వెనక్కి వస్తుంది, నువ్వు వెనక్కి రావచ్చు కదా అంటాడు. కానీ మా నాన్నకి ఇచ్చిన మాట మా నాన్న నెరవేరుస్తానన్నది అది ఎప్పుడు వెనక్కి రాలేదు. అది రావాలంటే మళ్ళీ మా నాన్న తిరిగి రావాలి, అది ఎలాగూ సాధ్యం కాదు కనుక నేను 14 ఏళ్ళు పూర్తి చేసాకే మళ్ళీ వస్తాను అన్నాడు. దాంతో వశిష్ఠ మహర్షి అట్లా ఉండిపోతాడు. నేను చదువు ఈయన చెప్పానా, ఈయన దగ్గర నేను నేర్చుకుంటున్నాను అన్నట్టు అయిపోయింది అక్కడ పరిస్థితి. ఇట్లా ఉంటుంది రామాయణం. శ్రద్ధగా అంటే మీకు ఈ చెప్పబోయే ప్రవచనాల్లో రామాయణం నందు మీకు ఒక రకమైనటువంటి అనురక్తిని, ఆసక్తిని కలిగించటం ఒక్కటే నేను చేయగలనేమో కానీ నేను పూర్తిగా రామాయణం ఇప్పుడు చెప్పేంత కాదు. ఘట్టం అలా ఉంటుంది, ముందుకు నడవనివ్వదు అది. అందుకోసం మీకు రుచి చూపిస్తా అంతే, ఇంకేం రామకథా రసం అది ఒక వాహిని అని చెప్తారు బాబా. అంచేత రామకథా రసవాహిని అంటే అదొక ప్రవాహం. ఆ ప్రవాహంలో జ్ఞాపకం ఉన్నంత వరకు సందర్భోచితంగా మంచి విషయాలు మనం ప్రస్తావన చేసుకుందాం. అంచేత అదొకటి. సర్వకార్య దురంధరుడు, దేన్నైనా రెడీ, ఎంత దురంధరుడు, ఏ కార్యక్రమానికి రెడీ అంటే అవసరమైతే పట్టాభిషేకం చేస్తానంటే ఓ రెడీ అన్నాడు, రాక్షసులను చంపుతావంటే రెడీ అన్నాడు, బిల్లు ఎక్కి పెడతావంటే సిద్ధం అన్నాడు, కొండల మీద అడవిలోను గుహల్లోనూ దాచుకుని అట్లా ఉంటావు, కందమూలాలు తింటూ ఉంటావంటే సిద్ధం అన్నాడు. అంచేత సర్వకార్యాలకి సమర్థుడు, దురంధరుడైన ఏకరూప ప్రియదర్శనుడు. ఒక్కసారి చూడంగానే ఆయన మర్చిపోలేమండి ఆ రూపాన్ని. అంతా దివ్యమైనటువంటి మంగళ విగ్రహం ఆయన. ధైర్యవంతుడు, కాంతిమంతుడు, కోపము రానివాడు, అసూయ లేనివాడు, ఎవరి మీద జలసీ లేదు ఆయనకి. ఎవరైనా ఎవరు బాగుపడినా చాలా సంతోషించేటువంటి మనస్తత్వం. కానీ ఏమైనా తొక్కేద్దాం, తోసేద్దాం, ఏదో రకంగా మనం ఏదో పైకి వద్దాం, ఇలాంటి దుర్బుద్ధి లేనటువంటి వాడు. యుద్ధంలో దేవతలనైనా జయించగలవాడు. ఎప్పుడంటే ఆటోమేటిక్గా ఇవన్నీ ఎప్పుడైతే వచ్చినాయో వాడు దేవతలనైనా జయించలేదు. అప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతుంటుంది? అసురము స్వర్గము, అసురులకి ఉండేటువంటి యుద్ధం మనలోనే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు జయించగలుగుతావు అసురుల్ని అంటే నీలో పైన ఉన్నటువంటి ఎబిలిటీస్, క్వాలిటీస్ ఏవైతే, వర్చ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు పెంపొందించుకున్నప్పుడు మాత్రమే నువ్వు వాటి పైకి వెళ్ళగలుగుతావు. ఆ పైకి అడ్డంకు లేకుండా దారి తిన్నగా నీ కనబడాలంటే ఇంకో నాణ్యపందా మరొక మార్గం లేదు. అంచేత ఈ విషయాన్ని నేను కథారూపంగా చెప్పగలిగాను అనుకోండి, అది వాల్మీకి ఎంత గొప్ప సంకల్పం చూడండి. ఏదో కథ చెప్పకపోతే, పిల్లలు కథ చెప్తానంటే మీ ప్రక్కన కూర్చుని వింటారు. ఇదే మనకి ఏ విషయం చెప్పినా కూడా సోదాహరణంగా చెప్తేనే బాగా అర్థమవుతుంది. శాస్త్రం చాలా కటువుగా ఉంటుంది, అలా చెప్పుకుంటే పెద్ద ఆసక్తిగా ఉండదు. ఏదైనా విషయం
దేనికైనా సంబంధించింది మనకు సంబంధించినట్టుగా ఉంటే, మన కుటుంబ గాథలా ఉంటే, మన మధ్యలో ఉంటే అది అద్భుతంగా ఉంటుంది. ఇక ఈయన ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు మన కథ అయి ఉండాలి. ఎక్కడో అడవిలో ఇప్పుడు పైన ఎక్కడో జరిగిందండి బానే ఉంది అన్నట్టుగా ఉండకూడదు. రామకథని ఎంచుకోవటంలో వాల్మీకి చాలా గొప్ప తపస్సు చేశాడాయన. ఎలాంటి తపస్సు చేశాడంటే, ఎంతో తపన చెందకపోతే ఇలాంటి ఐడియా రాదు ఆయనకి. ఎందుకంటే రాముడికి అన్నదమ్ములున్నారు, భార్య ఉంది, మే రాజ్యం ఉంది, సంసారం ఉంది, అన్నిటిలో ఉంది. చుట్టూ పరిస్థితులున్నాయి, అనుకూల పరిస్థితులున్నాయి, ప్రతికూల పరిస్థితులున్నాయి. సాఫీగా నల్లేరు మీద బండిలాగా అట్లాగే వెళ్ళిపోలేదు జీవితం. అడుగడుగునా ముందు వెనకలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇన్నుండి కూడా ఆయన వీటినన్నిటినీ ఎలా అధిగమించి తన జీవితాన్ని శాశ్వతమైనటువంటి ఒకానొక ఆదర్శప్రాయమైనటువంటి స్థితిలో ఉంచుకోగలిగాడు. ఏ మానవుడైనా అట్లాగా నెరవేర్చుకోవడానికి వీలుగా, నేనేదో దేవతాంశ సంభూతిని గనుక ఇట్లా ఉన్నాను అని ప్రకటించకుండా కేవలం మానవుడే, మానవోత్తముడిగా ఎట్లాగ జీవించాడు అనేటువంటి ఆ ఘట్టం మనకి ఆయన చరిత్ర ద్వారా మనం ఎవరికి రుణపడి ఉన్నామంటే వాల్మీకి మహర్షికి. ఈరోజు ఆయన తలుచుకోకుండా రామాయణం మనం మాట్లాడడానికైతే ఏం లేదు. అందుకోసం ఆ మహాత్ముడు తెలియకపోతే ఎవరో ఈ లోకంలో అనేక మంది రాజులు పుట్టారు పోయారు, అటువంటి వాళ్ళు ఉత్తముడైనటువంటి ఒక రాజు రాముడై ఉంటాడేమో కానీ మనకు ఆయన చరిత్ర తెలియదు. కనుక దాన్ని గ్రంథస్థం చేసే వాళ్ళకి బాధ్యతలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఋషులు అంటారు వాళ్ళని. ఎవరు పెడితే వాడు గ్రంథస్థం చేయలే. ఋషి చేస్తూ తరతరాల వరకు కూడా ఏ చరిత్రను జ్ఞాపకం పెట్టుకుంటే ఎట్లాగా మళ్ళా అప్పుడు వాళ్ళు కూడా లైవ్ దాని తదనుభూతిని పొందుతారో వాళ్ళని ఋషులు అంటారు. ఆ ఋషుల్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకోసం ఇక్కడ వాల్మీకి మహర్షిని ఎట్లాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఆయన ఉండబట్టే కదా మనకి ఆయన ఏంటో, ఆయన ఏం చేసేవాడో తెలిసింది. రాముడు అడవిలో ఎలా ఉన్నాడో మనకి ఎలా తెలుస్తుంది. పైగా వాల్మీకి మహర్షికి ఎందుకు అట్లాంటి విజన్ ఎట్లా ఇచ్చాడు, అది ఎలాగైతే సంజయుడికి వ్యాస మహర్షి ఇస్తారు అట్లాగా ఏమిచ్చాడు ఆయన సంజయుడికి వ్యాస మహర్షి, నువ్వు ఏదైతే యుద్ధభూమిలో బ్రహ్మాండంగా ఏంటి జరుగుతుందో ప్రతి అంశాన్ని కూడా నువ్వు ఈ గురుడివాడైనటువంటి ధృతరాష్ట్రుడికి నువ్వు చెప్పొచ్చు. నువ్వు ఆ మధ్యలో నువ్వు సంచరించిన నీకు ఏ అస్త్రశస్త్రాల తలకు బాధ ఉండదు. నీ రూపం ఎవరికి కనిపించదు. అక్కడ ఎవరెవరు ఎలా మాట్లాడుకుంటున్నారో, ఏం జరిగిందో ప్రతి అంశాన్ని కూడా నువ్వు వచ్చి ఇతనికి నీవు అట్లాగా అర్థమయ్యేటట్టుగా, వారికి ఎలా కనిపించదు కనుక అర్థమయ్యేటట్టుగా నువ్వు చెప్పచ్చు. అట్లాంటి సంజయుడికి ఏ రకంగా మనకి భారతంలో తెలుస్తుందో అట్లాగే అంతకన్నా మించి ఇచ్చాడు ఎవడు, నారద మహర్షి వాల్మీకి మహర్షి. ఎప్పుడు అప్పటికి కొంత కథ నడిచిపోయింది. కానీ పూర్వ కథలో అంటే ఎప్పుడో దేవతలు భూమి తాలూకా భారాన్ని భూదేవత మొయ్యలేకపోతూ ఉంటే వాళ్ళ అగచాట్లన్నీ చెప్పుకొని నారాయణ దగ్గరికి వెళ్ళి ఆ కోరికను విన్నవించుకుంటే నారాయణుడు అనుగ్రహించి భూమికి దిగిరావడానికి ఆయన అనుగ్రహించటం అనేది ఎప్పుడైతే జరిగిందో ఆనాటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి, అంటే ఈ ప్రస్తావన నారదుడి దగ్గర తెచ్చినటువంటి కాలం వరకు జరిగినటువంటి యావత్ ఘట్టం అంతా కూడా ఆయనకి ఏది పోసగుచ్చినట్టుగా ఏ అంశాన్ని కూడా మర్చిపోకుండా, ఎవడెవడు ఎట్లాంటి ఆలోచనతో ఉన్నాడు, బయట ఎలా ఉన్నాడు, లోపల ఎలా ఉంది, అక్కడ ఆయన తిరిగిన ప్రదేశాలు ఎలాగున్నాయి, ప్రతి అంశాన్ని కూడా దాన్ని గోచరం అయ్యేటట్టుగా వాల్మీకి మహర్షికి నారద మహర్షి అనుగ్రహించాడు. అది గురువు అనుగ్రహిస్తే అట్లా ఉంటుంది. అలాంటి విజన్ ఇస్తే ఆయన అన్ని విషయాలు కూడా ఆయనకి
ఆయన చూడలేం మనం ఆ పట్టుకోలేం ఆయన ఎలా ఇచ్చాడు ఎట్లా కానీ. అది ఇస్తే గురువు అనుగ్రహం అది ఇస్తే కొంత అలాంటిది ఏదైనా మనకి కొంచెం కొంచెం గొప్ప లభించింది అనుకోండి ప్రతిదీ అట్లా. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు గురువుగారితో తిరిగారా, గురువుగారితో ఆయనతో పాటు ఉన్నారా, లేకపోతే మీ వయసు ఎంత, గురువుగారు వెళ్ళిపోయి ఎంత, మరి ఆయన చరిత్ర మీరు అవన్నీ నన్ను అడగకండి, ఆయన ఇచ్చారు నేను రాశాను. అట్లాగా కొన్ని గురువు అనుగ్రహం ఉంటే వాళ్ళ జీవన శైలి విధానము వాళ్ళ తలగా ఇది అంతరంగము మనకి కొంత అవగాహన అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎంత లోకం కోసం నువ్వు అడుగుతున్నావు కనుక, నీ కోసం అడిగితే అట్లా ఇవ్వరు. తదనుగుణమైనటువంటి భక్తి ప్రపత్తులు, వినయ సంపన్నత, అదే గర్వంగా చెప్పుకోవటం కాదు, మనం పోల్చుకోవటం కాదు అది. నేను మీ ముందుంచే అంశం ఏంటంటే సవినయంగా మనకు అట్లా అనిపిస్తే వీడి ద్వారా ఇట్లా చేస్తే పర్వాలేదు, వీడు అర్హుడే అనిపిస్తే మాత్రం గురువు తప్పకుండా ఆ జీవి ద్వారా అలాంటి మహత్తరమైనటువంటి కార్యం నిర్వహింపజేస్తాడు. అది నాకు స్వానుభవం కనుక మీకు చెప్పా. ఇక్కడ ఈ ఈ రకంగా ఇలాంటి దివ్యమైనటువంటి గుణాలు ఇంచుమించు ఒక 16 గుణాలు. ఈ 16 గుణాలు షోడశ కళలు అంటాం కదా, రామచంద్రుడు కదా, అందుకోసం రామభద్రుడు రామచంద్రుడు ఈ షోడశ కళలన్నీ కూడా ఒక చోట ఉండేటువంటి ఆయన ఉన్నాడా అంటే ఎందుకు లేడయ్యా, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు అన్నాడు ఆయన. అనేసరికి ఇంకా చాలా అయితే తను అనుకున్నది, తన గురువుగారు సెలవిచ్చింది ఒకటే అని బహుశా అనుకుని ఉంటాడు ఆయన. ఆ విషయం ఆయన అందులో చెప్పలేదు కానీ ఆహా అన్నట్టుగా చాలా ఆనందించాడు. మరి అయితే మరి ఆ కథ ఏంటో గురువుగారు మీ ద్వారా వినాలి అని చెప్తే ఆయన సంక్షిప్త రామాయణం అని రామాయణం చెప్తాడు. అంటే మొదట రామాయణం సంక్షిప్తంగా క్లుప్తంగా మొత్తం స్టోరీ అంతటినీ కూడా నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్తారు. దాన్ని మనం బాలరామాయణం అని పిల్లలకు నేర్పించుకుంటుంటాం. చాలా గొప్పది అది. ఆ సంపుటీకరణం చాలా అద్భుతం. అది క్లుప్తంగా నీకు ఇది ఇలా జరిగింది, డీటెయిల్స్ అన్నీ నీకుగా నీకు తెలుస్తాయి. అవన్నీ కూడా నువ్వు సమీకరించుకొని చక్కగా నువ్వు రాయగలవు, అది అందించగలవు లోకానికి. ఎందుకంటే నీవు అందుకోసం వచ్చినవాడు. ఒక్కొక్క కార్యార్థి అయి వస్తాడు ఈ లోకంలోకి. వాడు ఏం చేయాలన్నది వాడి ద్వారా జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడు అది విషయం అది అద్భుతంగా ఈ మహాత్ములందరూ త్యాగరాజస్వామి వచ్చారనుకోండి, ఆయన ద్వారా గొప్ప సంగీతానికి ప్రాణం పోసాడు ఆయన, భక్తికి ప్రాణం పోసాడు. నాద భక్తికి ఎంత ప్రాధాన్యత ఉందో ఎలా తరించవచ్చో నాదోపాసన ద్వారా చేశాడు ఆయన. అలా ఒక్కొక్కరు ఈ లోకంలోకి వచ్చినటువంటి మహాత్ములు వాళ్ళు ఎందుకు వచ్చారంటే కారణ జన్మల వాళ్ళు అట్లా వచ్చి వాళ్ళ ద్వారా ఏదో ఒక పరహితాన్ని సాధించి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి విషయం ఈయన వాల్మీకి మహర్షి అంటే ఇంకెంత లోకహితమైనటువంటి కార్యం జరిగిందంటే నేటికి కాదు ఏనాటికి కూడా. ఈరోజు అయోధ్య మనం ఎంత మన జాతికి ఒక మహాభాగ్యంగా భావన చేస్తున్నాము. అయోధ్యలో రామచంద్రమూర్తి దేవాలయం కట్టుకోవాలని ఎలా తపన చెందుతూ ఉన్నాము. ఇవన్నిటన్నిటికీ నేపథ్యం వాడు వాల్మీకి మహర్షి. ఆయన చెప్పకపోతే మనకేం తెలుస్తుంది, అంతటి వాడేనైనా. అందుకోసం ఇది ఋషి రుణాన్ని మర్చిపోకూడదు. అంచేత ఆయన సంక్షిప్తంగా ఆ రామాయణాన్ని చెప్తాడు. ఆ సంక్షిప్తంగా రామాయణం చెప్పడంతో ఈ మొదటి సర్గ వాల్మీకి రామాయణంలో ప్రారంభమవుతుంది. అయితే
ఇదంతా విన్న తర్వాత గురువుగారు ఏం చేస్తారు, నారద మహర్షి వారు, నాయన వెళ్ళొస్తానన్నాడు. అలాగే అవసరమైనప్పుడల్లా మీరు దర్శనం ఇస్తుండని, ఇంకేముంది, పునరుద్ధర్శన ప్రాప్తి రస్తు అంటుంటాం. ఇప్పుడు మళ్ళా ఇటువంటి వారు మాకు కనబడాలి అన్నట్టుగా చూసుకోవాలి తప్పితే ఎప్పుడు బయ చెప్పేద్దా అన్నట్టుగా మనసుకి అనిపించకూడదు. అనిపిస్తే మనకు అది అదొక వేరే జీవితం. ఇదొకటి. రెండవది, ఎంతో మానసికమైనటువంటి సంతోషం కలిగిందటండి. అబ్బా, ఇంక మబ్బులన్నీ విడిపోయాయి. ఎందుకంటే ఏ రోజైతే తన జీవితంలో ఏది నేను చేసి పెట్టాలో తెలిసిందనుకోండి, దానికోసం ఆ దిశగా తన అడుగులు వేయటానికి కావలసినటువంటి రూపకల్పన జరిగిందనుకోండి, వాడి మనసు ఎట్లా ఉంటుంది, నాకు క్లియర్ అయిపోయింది, నేను ఎందుకు ఇంకా బ్రతికి ఉండాలి, నేను బ్రతికుండగా నేనేం చేయాలి, జీవించి ఉండగా నేనేం చేయాలో తెలిసిందనుకోండి, ఎప్పుడైతే ఆ క్లారిటీ వచ్చిందో ఇంకా హాయిగా చాలా ఆనందంగా ఉన్నాడు. ఉండి ఏం చేశాడంటే ఆయన తర్వాత తన శిష్యుడితో గంగానదికి సమీపంలో ఉండే ఉపనది తమసా నది అని ఉంది. ఆ తమసా నదికి అతడు తన శిష్యుడైనటువంటి భరద్వాజుడితో, రవై వెళ్ళి స్నానం చేసొద్దాం అన్నాడు. శిష్యుడు భరద్వాజుడు వెనకాల అనుచరుడైన ఆయన గురువుగారితో వెంబడి పెడతాడు. ఆ రోజుల్లో శిష్యుడు ఎట్లా ఉండేవారంటే, ఏదైనా వారి నోటి వెంబడి ఏదైనా వస్తే దాన్ని, ఆ రోజుల్లో ఇన్ని పుస్తకాలు లేవు, ఇవన్నీ ఏం లేవు కదా, రికార్డ్ చేసుకుని ఏమున్నాయండి, ఏం లేవు, రికార్డ్ చేసుకోవడానికి ఏం లేవు, రాసింది చెరుపుకోవడానికి కూడా అసలు రాసింది కాగితం తయారు చేసుకోవడం చాలా కష్టం. ఏ ఆకునో దాన్ని చాలాగా చేసుకుంటూ దాన్ని మడతలు పడిపోకుండా దాని మీద బరువు పెడుతూ దాన్ని సరిగ్గా నీళ్ళలో ఆరబెడుతూ దానికి ఇంకేవో కొన్ని ఏవో రాసి దాన్ని ఉంచుకుంటే ఒక ఆకుని రాయటానికి వీలుగా తయారయ్యేది. అందులో నాలాంటి వాడు కొట్టివేతలు అవి రఫ్ ఫైరు ఇట్లాంటివి చేయిస్తే అవ్వదు అక్కడ. అలా చేస్తే ఎన్ని కాగితాలని వాడితే అది పనిష్మెంట్. అది అంటే ఎట్లాగా ఉండాలంటే ఒక ధారగా, ఒక ప్రవాహంగా రాసుకుంటూ వెళ్ళిపోతుంటే గంటంతో మధ్యలో ఇంక బ్రేక్ లేకుండా నాన్ స్టాప్గా అట్లాగా వెళ్ళగలిగేంత తపస్సు, సిద్ధి, దైవానుగ్రహం ఇవన్నీ కలిసి వచ్చినవాడే ఆ రోజుల్లో పుస్తకాలు రాయగలిగేవాడు. అంత ఈజీ కాదు అది. మరి రోజు రికార్డ్ చేసుకుని, అందుకోసం వాళ్ళు ఏం చేసేవారు, ధారణా శక్తి బాగా ఉపాసన బలంతో పెంచుకునేవారు. గురువుగారు ఏదైనా వాక్యం ఇస్తే మాట్లాడుతూ ఉంటే అది అలాగా నా మనసులో పెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ దాన్ని రాసుకునేగలిగేటువంటి శిష్యులు ఉండేవారు. వారి దగ్గర బ్రహ్మచర్యం అటువంటి గట్టి బ్రహ్మచర్యం అది. అందుకోసం ఈ భరద్వాజుడు అనేటువంటి ఆయన వాల్మీకి మహర్షి వెంబడి తమసా నదికి స్నానార్థి అయి వీళ్ళందరూ వెళ్తారు కదా. ఇద్దరు వెళ్తున్నప్పుడు అక్కడ తమసా నది చాలా, ఇప్పుడులా నదులన్నీ కూడా కలుషితమైన నదులు కావు కదా. అందులో గంగా నది సహజసిద్ధంగా పవిత్రమైంది. ఎలా ఉందటంటే చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఆ నది ప్రవహిస్తూ ఉందట. అంటే ఏంటి, అడుగునే ఉందో అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కనిపిస్తూ ఉంటే అప్పుడు వాల్మీకి మహర్షి శిష్యుడితో అంటాడు, ఆయన చూడవే మంచివాడి మనస్సులో ఎంత స్పష్టంగా ఉందో అంటే. అవన్నీ వరుసగా అంటే ఒక మంచివాడి మనసు ఎట్లాగా లోపలికి వెళ్ళిపోతున్నా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఇంకేమీ కలతలు అవి ఉండవు. కలతలు పడినటువంటి కోనేరు కానివ్వండి అవి కానీ అడుగు కనిపించదు. అలా కాకుండా తేటగా ఉండేటువంటి నీటిలో ఆ వెనక కిందన ఉన్నటువంటి రాళ్ళు రప్పలు కూడా చిన్న మహానంది స్నానానికి వెళ్తే మేము అలా చూసాం అక్కడ. ఇప్పుడు జ్ఞాపకమా, మహానందిలో చాలా అక్కడ ఆ క్షేత్రంలో మా వార్డెన్ గారు మేమందరం
స్నానం చేస్తా, కిందన ఏదైనా చిన్న పిన్నీస్ అని కనిపిస్తుంటుంది. అంత స్వచ్ఛమైన జలం చాలా బాగుంటుంది. ఇలాగా ఈ తమసా నదిలో చేసేట చేస్తూ ఉంటే, స్నానాలు చేస్తూ ఇలా దిగి ఇలా స్నానం చేద్దామని దిగుతునేటప్పుడు ఆ పక్కన ఉంటుండే నదికి ఆనుకొని ఉండేటువంటి చిన్న చెట్లు చేమలు ఇవన్నీ ఉంటాయి కదా అంచుని. అందు అక్కడ ఒక దృశ్యం కనిపించింది. ఏంటంటే రెండు పక్షులు అక్కడ ఏంటంటే ఉన్నాయి. ఒక పెంటి పక్షి, ఓ పోతు పక్షి. ఈ రెండు కూడా అక్కడ చక్కగా అవి ఎంతో చక్కగా ఆనందంగా క్రీడిస్తూ ఉండగా, ఒకడు హృదయ విదారకంగా ఆ క్రౌంచి పక్షులు రెండును అక్కడ ఒక వేటగాడు ఏం చేశాడు, బాణం ఎక్కుపెట్టి అందులో ఉండేటువంటి పోతి పెట్టని చంపేశాడు. వాల్మీకి మహర్షిని చూశాడు. ఎంతో ఆనందంగా అవేవో అందులో శృంగారమైనటువంటి మోహంలో ఉన్నటువంటి కామమోహంలో ఉండేటువంటి వాటిని ఒకదాన్ని చంపేసేసి కిరాతకంగా వీడు హృదయ అంటే ఆ కృత్యం చేసేసరికి మరొక మిగిలిన పక్షి ఉంది కదా, ఆ పెంటి పక్షి, అదేమైందంటే విలవిల్లాడిపోతుంది. పోతి పక్షి దానికి చచ్చిపోతే దానికోసం ఏడుస్తుంది విదారకంగా. అది వాల్మీకి మహర్షికి బాగా ఆ దృశ్యం కరుణామయంగా ఆయన మనసు కరిగిపోయింది. అంటే రామాయణం చదవాలన్నా, రామాయణం వినాలన్నా, రామాయణం మాట్లాడాలన్నా కారుణ్యం అనేది ఉండాలి. ఎందుకంటే రామగాథ అంతా కూడా కారుణ్యంతో కూడుకున్నటువంటిది. దీని ఆవిర్భావం కూడా కారుణ్యంతోనే ప్రారంభమైంది. కారుణ్యం అంటే ఎంత, అందుకోసమే కారుణ్యం అనే మాట ఎత్తుకుంటాడు మనకి రామదాస్. దాశరథి కరుణాపయోనిధి అంటాడు. అంటే కరుణకు సముద్రం వంటి వాడా, కారుణ్యమే. లేకపోతే ఎక్కడ వైకుంఠంలో ఉండవలసిన వాడు మన కోసమని, మన మధ్యనని అంతకాలం ఉండిపోవలసిన అవసరం ఏంటి? ఏ అవతారంలో కూడా రాముడు ఉన్నంతకాలం భూమి మీద ఏ అవతారం కూడా విష్ణుమూర్తి దాల్చి ఉండలేదు. అందుకోసం రామావతారము పరమ కారుణ్యావతారం. ఆయన ఎంతో కారుణ్యంతో మనుషులు పడిన బాధలన్నీ పడి అందరికీ సన్నిహితుడై, ఎంతో ప్రేమమూర్తి అయి, ఎంతో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి చరిత్రను సృష్టించాడు. అది మనకి రామాయణంలో ఉంటుంది. ఆయన మనసు ఏ రకంగా వాల్మీకి కరిగిపోయిందో, ఆయన ఏ రకమైనటువంటి స్థితిని అనుభవించాడో, తద్వారా రామాయణ ఆవిర్భావానికి ఏ రకమైనటువంటి దారులు ఏర్పడ్డాయో మనం తరువాతి ప్రసంగంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.